నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ విజయబాబు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. ఇక ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. సోషల్ మీడియాలో నేను అనని మాటలు కూడా పెట్టేస్తున్నారు. ఆ ఏబిఎన్ రాధాకృష్ణ, ఆ బిఆర్ నాయుడు. నేను నిన్న తిరుపతి వెళ్ళాను. తిరుపతిలో బంధుమిత్రులతో ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వెంగమాంబ ఉచిత భోజనశాలకు వెళ్ళి భోంచేశాను. భోజనం చాలా బాగుంది అని ప్రశంసించాను. నీట్గా జరుగుతుందని నేను చెప్పాను. అది కొత్తగా జరుగుతుంది కాదు, 1985లో ప్రారంభించబడినటువంటి ఉచిత అన్నదాన ప్రసాదం అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగుతూ ఉంది. 27,000 కోట్ల రూపాయలు దానికి నీబోటి వాళ్ళు ధర్మాత్ములు ఇచ్చారు. ఆ డబ్బులన్నీ ఉన్నాయి. నీట్గా చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నారు? బిఆర్ నాయుడు వచ్చిన దగ్గర నుంచే చేయట్లా, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచే చేయట్లా, 85 నుంచి చేస్తున్నారు. ఇవాళ నేను అది ప్రశంసిస్తే ఈ ఎల్లో మీడియా బిఆర్ నాయుడిని మెచ్చుకున్నానంట. బిఆర్ నాయుడు నేను ఎందుకు మెచ్చుకుంటాను? బిఆర్ నాయుడు ఏమన్నా భక్తుడా? బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఒక వ్యాపారస్తుడు, ఒక పొలిటికల్ బ్రోకర్. ఆ బిఆర్ నాయుడిని నేను మెచ్చుకున్నానని, ఆ బిఆర్ నాయుడికి ప్రశంసలు అందించానని ఎవరు చెబుతున్నారు? బిఆర్ నాయుడు ఛానల్లో చెబుతున్నారు. నా ఛానల్లో పెట్టుకుందాన్ని తీసుకెళ్ళి ఎందుగా ఇలా చేస్తున్నారు నాకు అర్థం కాల. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దైవాన్ని వాడుకుంటున్నాడు. ఏ విధంగా రాజకీయంగా వాడుకుంటున్నాడు విన్నారా? ఎంత దుర్మార్గం అండి. రైట్, అవి వీడియోలు. ఇక తెలంగాణ వార్తలు చూస్తే, కాళేశ్వరంలో కేసీఆర్ అక్రమాలను కమిషన్ నిర్ధారించింది. హైకోర్టుకు ప్రభుత్వం వేసిన కౌంటర్లో చెప్పారు. కేసీఆర్ పిటిషన్ కొట్టేయాలని కూడా ప్రభుత్వం హైకోర్టుకు సూచించింది. బ్యారేజ్ అవకతవకలను మాజీ సీఎం నిర్ణయాలే కారణమని కూడా కాళేశ్వరం కమిషన్ చెప్పిందని ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. హద్దులు దాటి ఇసుక దందా. ఏపీ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలి వస్తున్న మాఫియా. కొవ్వూరు నుంచి తెలంగాణకు గోదావరి ఇసుక అంటూ కథనాన్ని ఇచ్చారు. నాగార్జునపై వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నా, పొరపాటు ఉంటే చింతిస్తున్నా మంత్రి కొండా సురేఖ. విజయబాబు గారు చెప్పండి, మంత్రి గారు పొరపాటు ఉంటే చింతిస్తున్నా అంటూ ఏంటి? ఈ కొంచెం నాకు అర్థం కాలేదు. పొరపాటు మాట్లాడాను క్షమాపణ అంటే అయిపోయేదానికి పొరపాటు ఉంటే చింతిస్తున్నా, నాకు వారి పరువు ప్రతిష్టలను భంగం కలిగించాలన్నది నా ఉద్దేశం కాదు అంటూ కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సరిపోతాయా? ఏదేమైనా కూడా ఒక తొందరపాటు తర్వాత రిపెంటెన్స్ అనేది కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆయన డిఫమేషన్ సూట్ వేశారు. ఆ డిఫమేషన్ వల్ల అంత దాకా వెళ్ళడం ఎందుకని కానీ, లేకపోతే తను ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ చేసుకొని బహుశా ఓపెన్ గానే ఇచ్చారు. కాబట్టి ఇక దాన్ని మనం రంధ్రాన్వేషణ చేయకుండా అలా వదిలేసిస్తే బెటర్ ఏమన్నా ఉద్దేశం. ఓకే, నాకు కూడా అంతేమీ లేదు కాదు. ఇప్పుడు కోర్టులో జరుగుతుంది, మరి ఎప్పుడో మనకు తెలియదు కానీ, వాయిదాలు ఎప్పుడో తెలియదు కానీ, బట్ అదేదో ఓపెన్గా పొరపాటు జరిగింది అనేస్తే ఒక మాట అయిపోద్ది కదా. మళ్ళీ ఉంటే అన్నది వారికి తెలుసు కదా. ఇప్పుడు ఒక పెద్ద నటుడు వారి కుటుంబం మీద అట్లాంటి అభియోగాలు చేసేటప్పుడు, పైగా ఒక మహిళా మంత్రి అయ్యింది, అట్లా చేయకుంటే బాగుండేది. మనకేం ఆవిడతోటి మనకేం ఎవరు కూడా దాన్ని హర్షించేది కాదు. అయితే ఏంటంటే ఇప్పుడు ఓపెన్ గా పొరపాటు జరిగింది అని అంటే అయిపోయేదేమో అని ఉంటే అంటే ఇది రాజకీయ నాయకులకి ఇది ఒక టాక్టిక్ ఏమో. అంతే కదా. రైట్. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డికి మళ్ళీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు. 21వ తేదీన అసెంబ్లీ కమిటీ హాల్లో హాజరు కావాలని సమాచారం. కొనసాగుతున్న చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోందని సాక్షిపై కత్తిగట్టిన వైనం, జర్నలిస్టులు ప్రజా సంఘాల నుంచి నిరసన వెల్లువెత్తున్న ఆగని వేధింపులు.
విష్ణు గారు చెప్పండి, ఏంటి ఈ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులతోటి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా? ఎట్లా ధనంజయ రెడ్డి కంపల్సరీగా వెళ్లాల్సి ఉంటుందా? వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? మీరు గతంలో కూడా మీరు 2 సార్లు అసెంబ్లీ సభ్యులుగా కూడా పనిచేశారు కదా, మీ అనుభవ రీత్యా ఈ కేసు గురించి మాట్లాడండి. సార్, ఇప్పుడు ముందుగా విజయబాబు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఈ పోరాటం చేస్తున్నాం మెడికల్ కాలేజీల మీద మా పోరాటానికి మద్దతుగా ఆయన సాహిత్యము, ఆయన కలం కూడా మాతో జత కలిసింది. కొన్ని పాటలు విజయబాబు గారికి అభినందనలు, ఆయన సాహిత్యంతో ఆయన సాహిత్యంతో కొంచెం మంచి ఉర్రూతులోకి ఇచ్చేటటువంటి సాహిత్యంతో మేము నిన్న అంత క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటినప్పుడు కూడా చాలా ఉపయోగపడింది. ఆయనకి ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు సాక్షి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రభుత్వం యొక్క అక్రమాలు కానీ, జరుగుతున్నటువంటి వాస్తవాలు, సత్యాలు ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తా ఉంటే ఇప్పుడు సంబంధించి దాదాపుగా 10 అక్రమ కేసులు పెట్టి ధనంజయ రెడ్డి గారి మీద ఆఖరికి ప్రివిలేజ్ కమిటీకి అప్పచెప్పి ప్రివిలేజ్ కమిటీ ఫలానా రోజు రండి అని చెప్పడం జరిగింది. అంటే తారాస్థాయికి ఇది అయిపోయింది అనమాట. వాళ్ళకు సంబంధించినటువంటి ఎల్లో మీడియా, వాళ్ళకు సంబంధించినటువంటి పత్రికల్లో వచ్చేటటువంటి వార్తలన్నీ కూడా ప్రజలు నమ్మాలి అని చెప్పని, సత్యము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సాక్షి ద్వారా తెలిసిపోతుందని, ఎప్పటికప్పుడు ప్రజలకి సమాచారం అందుతుందనే ఒక కక్షతో సాక్షి ఎడిటర్ గారి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అలాగే ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేయడం అనేది ఈ మధ్య హైకోర్టు కూడా చెప్పినట్టుంది. ప్రివిలేజ్ కమిటీకి అందరూ అలాగే, మీరు కూడా అలాగే ఉంటారు, అందరికీ కూడా హక్కులు ఉంటాయి. ఆ హక్కులకు సంబంధించి దాని మీద ఒక స్పష్టమైనటువంటి తీర్పు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మళ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫలానా తారీఖున మీరు రావాలి అని చెప్పడం కూడా చాలా చట్టాన్ని చేతిలో తీసుకోవటము, లేకపోతే సాక్షిని ఇబ్బంది పెట్టడము, ధనంజయ రెడ్డి గారి మీద ఒక కక్షపూరితమైనటువంటి ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పని ఇది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఉన్నటువంటి వాస్తవమే కదా ఎమ్మెల్యేల అదే కరెక్ట్. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల శిక్షణా సదస్సు రద్దు, దానికి సంబంధించిన లోటుపాట్లపై గతంలో సాక్షి పత్రిక రాసిన కథనానికి సంబంధించి సభా హక్కుల ఉల్లంఘన అంటే అసెంబ్లీలో ఏదైనా లోటుపాట్లు జరిగితే మరి గతంలో కూడా చాలాసార్లు రాసేవాళ్ళం. మరి ఎప్పుడు అట్లా నోటీసులు పేపర్లకి పంపించినట్టు కానీ, మీడియాకి పంపించినట్టు కానీ నేనైతే వేరు కేసుల్లో ఎక్కడైనా OTR వచ్చినాయి. కానీ ఈ అసెంబ్లీకి సంబంధించి ఏదైనా పొరపాటు జరిగితే రాస్తే తప్పంటే పొరపాటు కాకపోతే ఖండన ఇవ్వండి, అయిపోయేదానికి ఇట్లా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇట్లా చేయొచ్చా? గతంలో మీరు ఎప్పుడైనా చేశారా? ఇది ప్రివిలేజ్ కమిటీ ఎప్పటికప్పుడు సమావేశం అవుతూ ఉంటుంది. శాసనసభలో మాట్లాడినటువంటి అంశాలు, లేకపోతే శాసనసభకు సంబంధించినటువంటి బయట ఎక్కడన్నా ఏదైనా ఉల్లంఘించి ఏదైనా కించపరిచే విధంగా వస్తే అలాంటి వ్యాఖ్యలకి నోటీస్ ఇచ్చి వివరణ తీసుకుని దాని మీద వివరణ ఇవ్వమని చెప్పని అడుగుతారు. అంతే తప్ప పిలవటము, ఎడిటర్ని పిలిచి మీటింగ్కి రమ్మని చెప్పడము, ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం అనేది మనకి అక్కడ స్పష్టంగా కనపడుతోంది. ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి సాక్షిని, సాక్షి ఎడిటర్ని అని చెప్పనేటటువంటి అంశం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవం, ట్రైనింగ్ అన్నారు, తర్వాత మార్చారు, దాని మీద సాక్షిలో వచ్చిన దాని మీద నోటీస్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేయడం, పోలీసులు వెళ్లి పదే ఇప్పటికి ఇది మొట్టమొదటి విషయం కాదు. ఇది అనేక సందర్భాల్లో అనేక విషయాల మీద సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? పత్రికా ప్రపంచంలో ఈరోజు మనం పత్రికలో వస్తున్నటువంటి కథనాలు అన్ని అసత్యాలే. ఒకటి చెబితే చెప్పినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు కూడా వాళ్ళకు కావాల్సినట్టు రాసుకుంటా ఉన్నారు, వాళ్ళకు కావాల్సినట్టు అన్యాయిస్తా ఉన్నారు, వాళ్ళకు కావాల్సినట్టు వక్రీకరిస్తా ఉన్నారు. కాబట్టి సాక్షి మీదే పనిగట్టుకు చేస్తున్నారంటే సాక్షి అంటే ఎంత భయపడుతుందో ఈ ప్రభుత్వము, సత్యం అంటే ఎంత భయపడుతుందో మనకైతే స్పష్టంగా కనపడుతుంది. దీన్ని అసెంబ్లీ వేదికగా స్పీకర్కు ఉన్నటువంటి ప్రివిలేజ్ కమిటీకి ఉన్నటువంటి హక్కు, వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలని దీని మీద ఉపయోగించాలని చెప్పిన ప్రయత్నం ఒకటి జరుగుతున్నట్టుగా స్పష్టంగా కనపడుతోంది సార్. రైట్. విజయబాబు గారు మీరేమంటారు? మీరు ఎడిటర్గా పనిచేశారు కదా, ఇట్లాంటి వార్తలకు కూడా మహా అయితే నిజంగా తప్పేదని ఉంటే ఖండన ఇవ్వచ్చు, ఏదన్నా ఉంటే ఇట్లా చేయొద్దని చెప్పొచ్చు, తప్పేం కాదు. కానీ ఈ రకంగా కంటిన్యూస్గా హెరాస్మెంట్ అనే ఫీలింగ్ వచ్చేలా చేయటాన్ని మీరు సమర్థిస్తారా?
మరి వాళ్ళ ప్రివిలేజ్ ఏంటి అనేది ముందు మనకు అర్థం కావట్లేదండి. అసలు అక్కడ ప్రివిలేజ్ ఏంటి అనేది వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకుంటే ఆ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇవ్వచ్చు. ఎందుకంటే శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ సాక్షాత్తు రీసెంట్గా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఆనరబుల్ సిజేఐ జస్టిస్ గవాయ్ గారు కూడా అన్నది ఏంటంటే, సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి తీర్పుల మీదే కాదు, ప్రస్తుతం ట్రయల్లో ఉన్నటువంటి అంశాల మీద కూడా, అంశాలకు సంబంధించి అంటే కేసుకు సంబంధించి కూడా జర్నలిస్టులు వార్తలు రాయాలి, అది కూడా ఏమి డిఫర్మేషన్ కిందకి రాదని చెప్పని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పినప్పుడు అసలు ఇది ప్రివిలేజ్ దీని కింద ఎలా అట్రాక్ట్ అవుతుంది అనేది మరి చాలా ఆశ్చర్యకరమైన అంశం. కేవలం ఏంటంటే ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఏదైనా సరే వాళ్ళ వ్యక్తిత్వాన్ని కానీ లేకపోతే సభా గౌరవాన్ని కానీ కించపరిచేటట్టుగా ఉంటే అది ప్రివిలేజ్ కింద అట్రాక్ట్ అవుతుంది తప్ప ఆ సభలో ఏం జరుగుతుంది ఏంటి అనేది రాసేటువంటి హక్కు ఖచ్చితంగా ఇట్ ఈస్ అ రైట్ అండి, రైట్ ఆఫ్ ద జర్నలిస్ట్. పైగా సభ లోపల కాదు కదా సార్, ఇది సభ లోపల కాదు, ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల సెక్షన్ సదస్సు ఏదో పెట్టారు, పెడితే అది రద్దయిందట. దాని లోటు కోట్ల మీద రాస్తే కూడా ఇట్లా అసలు అదే చెప్తున్నాం. అందుకని బహుశా ముందు వాళ్ళు శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ఏంటనేది పూర్తిగా క్షుణ్ణంగా చదువుకొని ఆ తర్వాత వ్యవహరిస్తే బాగుంటుంది. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అసలు ఆ కేసులు నిలబడతాయా లేదా, ఈ కేసులు అట్రాక్ట్ అవుతాయి సెక్షన్స్ కిందని కాకుండా జస్ట్ టు హెరాస్ ది పీపుల్ దోస్ హూ ఆర్ రైజింగ్ దేర్ వాయిస్ అండ్ వాళ్ళ గళాన్ని వినిపించేటువంటి ప్రతి ఒక్కళ్ళ యొక్క వాళ్ళ మీద ఏంటంటే అడ్డగోలుగా కేసులు పెట్టడం అనేది ఒక దీని కింద తీసుకున్నారు. అయితే దాన్ని పదే మన అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు, ఏం పోయింది పెట్టుకోండి, ఇంకో 10 కేసులు పెట్టుకోండి, మా అయితే అంతేనా, అంతకంటే చంపేరు కదా, ఉరేరు కదా అని చెప్పన్నారు. హక్కుల కోసం ఉరేస్తానంటే కూడా ఉరి కొయ్యల మీద ఊయల లోగుతామని చెప్పినటువంటి చరిత్ర ఉన్న దేశం అండి ఇది. ఈ దేశంలో మీరేదో ఇది పిరికి పందల చర్య తప్ప మరొకటి కాదు. అందుకని ఇందాక చెప్పినట్టు అక్రమ కేసు నిన్న రాసిన గీతంలో కూడా అక్రమ కేసులు నువ్వు పెడితే అగ్గిరవ్వలే ఎగబడతాం, గోండాలను నువ్వు ఎగదోస్తే గుండెలపై జెండాలవుతాం అని కూడా చెప్పాం. అందుకని ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక ఎండు గడ్డి నారాయణ రెడ్డి గారు చెప్తారు, ఎండు గడ్డికి నిప్పు పెడితే మండిపోదా గుప్పున, సగటు జనతను అణిచివేస్తే రేగిపోదా చెమట ఉప్పెన అంటాడు ఆయన. సో నిన్న ఎలా చెమట ఉప్పెన రేగిపోయింది అనేది కూడా చూసాం. కాబట్టి ఈ రకమైనటువంటి అణచివేత ఎంతగా అణచివేస్తే అంతగా పైకి లేస్తారనేటువంటిది సామాజిక ఉద్యమాలు కావచ్చు, సైన్స్ కావచ్చు, ఈ రెండు కూడా చెప్తున్నటువంటి వాస్తవంతో దాన్ని తెలుసుకోలేక కేవలం ఏంటంటే ఎదుటి మనిషి ప్రశ్నని సహించలేనటువంటి వాళ్ళు ఈ రకంగా తెగబడతాం అనేది పిరికితనానికి ఒక ప్రతీక తప్ప అంతిమంగా మీరు సాధించేదేమీ లేదు. జనం మనసుని గెలుచుకోవాలి, జనంతో కలిసి జనంతో ఎగసి నప్పుడు ఆ ఉద్యమాల్ని మీరు అణిచేసినట్టయితే మంటల నాల్కల మీద అవుతాయి ఆ మాటలే చైతన్య గీతాలని చెప్పని నిన్న ఇచ్చినటువంటి పాటకి అర్థం కూడా అదేనండి. అందుకని ఆ రకమైనటువంటి పోకడలు మానుకోవాలిగా తప్ప ఇంతకు మించి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు అనేక మంది జైలుకి వెళ్ళారు, వాళ్ళు బయటకు వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ధోరణి చూశారు కదా. మేము నిన్న 1.5 కిలోమీటర్ దూరంలో నిన్న న్యూస్లో చూశాను, రిపోర్టర్ చెప్తున్నాడు, కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో వేశారు, సింహంలాగా బయటకు వచ్చాడు. వచ్చి నిన్న ఉద్యమంలో దాదాపు 1.5 కిలోమీటర్ దూరం జనాల్ని సమీకరించగలిగాడంటే జనం మద్దతు ఉన్నంత వరకు మీరు ఏం చేస్తారండి? ఏం చేయగలుగుతారు? అందుకే ఎట్లాగో ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి కట్టలు తెగిన ప్రజాగ్రహం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు. ఇది ప్రజా విజయం అన్న వైఎస్ జగన్. సో దీని మీద కూడా ఈ వైఖరి మారుతుందా? ఇట్లాగే కంటిన్యూ అవుద్దా? ఒక పక్క సాక్షి వేధింపులు, రెండో వైపు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, అదే ప్రకారం ఇంత నిరసన వ్యక్తం అవుతున్నా కూడా ప్రభుత్వ వైఖరి మారేటట్లుగా కనపడటం లేదా? దానికి కూడా ఇంకొక సేయింగ్ ఉందండి, విత్తనాన్ని మట్టిలోకి విసిరి కొడితే వృక్షమై పేలుతుంది, ఒక్క నోటిని నొక్కేయాలని చూస్తే 1,00,000 కంఠాలే మ్రోగుతుంది. ఒక ఎమ్మెల్యే అని చెప్పని ఎద్దేవా చేశారు. ఒక ఎమ్మెల్యే అలుచుకుంటే యావత్ రాష్ట్రం ఎలా కదిలి 1,00,000 కంఠాలే మోగుతుందనే దాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు.
ఊరు వాడ అంతా కూడా కదిలి కదిలి మారుమోగిపోయినటువంటి ఒక నిజంగా చెప్పాలంటే మేము ఎప్పుడో 80s 90s చూసాం ఈ తరహా ఉద్యమాలండి, ప్రజా ఉద్యమాలు. తిరిగి మళ్ళీ రోడ్ల మీదకి స్వచ్ఛందంగా ఒక్క పిలుపుకి జనం వస్తున్నారంటే అది జననాయకుడు, అది ఘననాయకుడు అంటే. అంతే తప్ప ఏదో కూటములని పొత్తని అదని ఇదని చేసి ఆ వచ్చినటువంటి అధికారాన్ని కనీసం జాగ్రత్తగా నిలబెట్టుకుందాం అనేటువంటి ఇది లేకుండా వేధించుకు తినటం, ప్రజల్ని కాలరాయటం, తర్వాత ఏంటంటే కక్షలు, కార్పణ్యాలు, అహంకారాలు, చివరికి జర్నలిస్టులని ఢిల్లీలో నిన్న న్యూస్ చూసాం, ఎంత గౌరవించేవాళ్ళండి జర్నలిస్టులని. నేను చెప్తున్నాను, ఇది స్వాత్కర్ష కాదు. నేను సంపాదకుడిగా ఉన్నప్పుడు ఏదైనా పని మీద కానీ ఇలాంటి వాళ్ళు పిలిచినప్పుడు కానీ వెళితే లిటరలీ చెప్తున్నాను, ఇది ఫ్లాటరింగ్ కాదు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు గుమ్మం వరకు కూడా వచ్చి సాగనపడం అది విజయబాబు గొప్పతనం కదా. ఒక సంపాదకుడికి ఆ ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి గౌరవం అండి. అలాంటి గౌరవాలు అందుకున్నటువంటి జర్నలిస్టులు మనం. అటువంటిది ఇవాళ ఢిల్లీలో జర్నలిస్టులని ఎంత రెస్పెక్టబుల్గా ఏ పాలిటీషియన్ అయినా చూస్తాడు. అలాంటిది మహిళా జర్నలిస్టులు నిన్న కంటతడి పెట్టుకున్నారంట, అవమానానికి గురై రావడానికి వీల్లేదని చెప్పని. అంటే ఈ రకంగా రైటర్స్ని, ఎడిటర్స్ని, జర్నలిస్టులని, కళాకారుల్ని, సగటు కార్యకర్తల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని ఇంతమందిని వేధించుకు తింటూ ఇదేదో పెద్ద ఉద్ధరించేస్తున్నాం, మేము ఘనకార్యం చేస్తున్నాం అని చెప్పి అనుకుంటే దేనికోసం ఈ రాజకీయం? మీరు కేవలం స్పెషల్ ఫ్లైట్స్లో మీ ఇంటికి పక్కన ఉన్నటువంటి పొరుగు రాష్ట్రానికేనో మీ కార్యాలయానికి తిరగటం కోసమా ప్రజాధనాన్ని, లేకపోతే మీకు కావాల్సినటువంటి వాళ్ళందరికీ కేకు ముక్కల్లాగా భూముల్ని పంచిపెట్టడానికి అనుకుంటున్నారా? ప్రజా సంక్షేమం కోసం అనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని ఎద్దేవా చేశారు, ఒక్క ఎమ్మెల్యే కాదు అనేటువంటి దాన్ని నిన్న ప్రూవ్ చేశారు. తర్వాత గెలుపోవటములు అనేటువంటివి ఇట్ ఈస్ అ సైకిల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ పాలిటిక్స్. అంతేగాని నాయకుడి యొక్క పటిమ, నాయకత్వ లక్షణాలు, జనం ఓన్ చేసుకునేటువంటి విధానం ఆ నాయకుడి యొక్క స్వభావాన్ని బట్టి, స్వరూపాన్ని బట్టి, వ్యవహార శైలిని బట్టి ఉంటుంది. అలాంటి ఒక బలమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనేది నిన్న మళ్ళీ లేటెస్ట్గా ప్రూవ్ అయింది. కాబట్టి మీరు ఇకనైనా సరే ఈ జన ప్రవాహాన్ని, జన హోరుని, ఇంతమందిని మీరు ఎక్కడ అణిచివేస్తారు? ఎక్కడ సరిపోతాయి జైళ్ళు చెప్పండి? జైళ్ళు నోళ్లు తెరుచుకున్నా కూడా ఈ జనాలను అందరినీ కూడా మీరు జైల్లో పెట్టలేరు కదా. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా పోద్ది, మన ప్రతిపక్షం ఎదురే ఉండదు, మనమే ఎల్లకాలం శాశ్వతంగా ఉంటాము, నియంత్రణ పాటించవచ్చు అనుకుంటే అట్లా చాలామంది అనుకున్నారు. కానీ అది చాలామంది ఎవరి వల్ల అవ్వలేదు. ఆశ్చర్యకరమైన రీతి ఏంటంటేనండి, ఇన్ని అణచివేతల మధ్య, ఇన్ని దారుణాల మధ్య, ఇంత దీని మధ్య అసలు దాదాపు ఒక సంవత్సరం కాలం లోపే ఆ పార్టీ ఇంత పెద్ద ఎత్తున పైకి ఎగసిందంటే మీరు తెలుగుదేశం వారికి కూడా తెలుసు, వాళ్ళని ఆలోచించుకోమనండి. దాదాపుగా 4 సంవత్సరాల పై చిలుకు వరకు కూడా చాలా నిద్రాణమైనటువంటి స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందండి. ఇది అధికారం కోల్పోయిన తర్వాత. ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఈక్వేషన్స్, పోలరైజేషన్స్, వాటన్నిటిని బట్టి ఆ పార్టీ ఒక్కసారిగా పవర్లోకి వచ్చింది. కానీ పూర్తిగా ఒక 150 సీట్ల నుంచి కారణాలు ఏమైనప్పటికీ కూడా అది గొబెల్స్ ప్రచారం కావచ్చు, కూటమి పార్టీల పోలరైజేషన్ కావచ్చు, బట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 40% పైన ఓటింగ్ సాధించి చతికిలబడినటువంటి పార్టీ సంవత్సరం కాలంలోపే ఒక జన ఉప్పెనలాగా పైకి లేవటం అనేది అది నాయకత్వ పటిమకి ఒక ఉదాహరణ. దాన్ని బట్టేనా వాళ్ళు ఒకసారి పునరాలోచించుకుంటే దీన్ని అణచివేయటం అనేటువంటిది మన వల్ల కాదు అనే అంటే అట్లా అంటే ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఇంత పెద్ద నిరసనని ప్రభుత్వం గమనిస్తుందా, అట్లాగే మొండిగా ముందుకెళ్తుందా అనేది ప్రశ్న. మొండి ప్రభుత్వం అయినప్పుడు మొండిగా వెళుతుంది తప్ప ప్రజాస్వామ్యయుతంగా ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా కరుడు కట్టినటువంటి ఇది ఓహో ఎన్డీఏ అని చెప్పి అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఢిల్లీ వీధుల్లో రైతులందరూ కూడా రైతు ఉద్యమం చేస్తే సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు సైతం ఆయన దిగి వచ్చి ఆ సమస్యలను పరిష్కరించి వాళ్ళు పెట్టాలనుకున్నటువంటి దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇది డెమోక్రసీ అండి, ఇది స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అది. కానీ ఇక్కడ అసలు డెమోక్రసీ లేదు కదా, డెమోక్రసీ కనిపిస్తా ఉంది, ఆటోక్రసీ కనిపిస్తా ఉంది. ఈ డెమోక్రసీలో వాళ్ళు వింటారని అనుకోవటం పొరపాటు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అయినను చేయాలి కాబట్టి చేస్తున్నారు. అంతిమంగా ఏంటంటే
ఒకవేళ దీనికి తెగబడిన తర్వాత మళ్ళీ మేమంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే భవిష్యత్ దర్శనం కూడా అయిపోయింది. రైట్. కానీ డెమోక్రసీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అంటే ఆ డిసెంట్ అనేది వ్యక్తం చేయడం అనేటువంటిది రైట్ డెమోక్రసీలో ఒక పార్ట్ అండి. రైట్. విష్ణు గారు చెప్పండి, ఎట్లా జరిగింది నిన్న మీ ఉద్యమం? మొత్తం నిరసన ర్యాలీలు కానీ కోటి సంతకాల సేకరణ నుంచి ఇప్పుడు ర్యాలీల దాకా వచ్చారు. ఇది ఎట్లా జరిగింది? భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? సార్, ఇప్పుడు ఈ కోటి సంతకాల కార్యక్రమం అంటే ఇదే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి, దీన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదు అని చెప్పనేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. 10వ తారీఖు పోయిన నెల 10వ తారీఖు నుంచి కూడా బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి కోటి సంతకాల్లో భాగస్వాములు అవుతున్నారు. అందులో భాగంగానే నిన్న ఈ 175 నియోజకవర్గాల్లో కూడా ఒక పిలుపుతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒక పిలుపుతో ఈ మెడికల్ కాలేజీలు ఏంటి, మెడికల్ కాలేజీల సీట్లు ఏంటి, మెడికల్ కాలేజీలు వస్తే వైద్యం పరిస్థితి ఏంటి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్య విషయం ఏంటి అనే దాని మీద పూర్తి అవగాహన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా కలిగింది మా ర్యాలీ మూలంగా, మా కోటి సంతకాల మూలంగా. ఖచ్చితంగా ప్రభుత్వము దిగి రావాల్సిందే, ఎందుకంటే అనివార్యం అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి మేము చెప్పేటటువంటి మా ఆర్గ్యుమెంట్ ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్గ్యుమెంట్ ని, జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనని ఏ రకంగా 5 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, ఏ రకంగా వైద్య విద్య చదువుకునేటటువంటి వాళ్ళకి 2500 సీట్లు వచ్చినాయి, పీజీ సీట్లు వచ్చినాయి, ఏ రకంగా వైద్యం అందుతుందని చెప్పని స్పష్టంగా అర్థమయ్యి ప్రజలు కూడా భాగస్వాములు అవుతున్నారు, మా కార్యక్రమాన్ని మద్దతు తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో ఇందాక విజయబాబు గారు మాట్లాడే రైతుల సమస్య ఏ రకంగా గతంలో అక్కడ జరిగిందో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైద్యం పట్ల ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతని పూర్తిగా విస్మరిస్తుందనేది స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాం. వైద్య కళాశాలలు, సీట్లు, వైద్య విద్య, దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి అమల్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ 4000 కోట్ల బకాయిలతో వైద్యం అందక నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలంటే ఈ 2.5 లక్షలంటే ఎలా ఉంది అని ప్రజలకు ప్రాక్టికల్ గా అర్థమైంది. దీంతో పాటు ఒక సిరీస్ గా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. గురుకుల పాఠశాలలో జరిగినటువంటి ఒక మరణం ఉత్తరాంధ్ర జిల్లాలో, మళ్లీ నిన్న కేజీఎస్ హాస్పిటల్లో కరెంటు పోవడం గాని, ఆ రోజు ఒక మహిళ చనిపోవడం గాని, నిన్న కూడా ఒక ధన్వర్ అని చెప్పని ఒక అతను డాక్టర్ల యొక్క నిర్లక్ష్యంగా చనిపోవడం, గిరిజన పసికందు మృతి, వైద్యుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆందోళన కూడా వార్త వచ్చింది. సరే, అఫ్ కోర్స్ ఎల్లో మీడియా వాళ్ళు రాయట్లేదు, అది వేరే విషయం. వార్త వచ్చింది సార్. ఇట్లాగా రాష్ట్రం నలుమూలలా కూడా రకరకాలుగా జరుగుతూ ఉంటే, ఇంకొక పక్కనేమో మదనపల్లిలో కిడ్నీలకు సంబంధించినటువంటి ఒక ర్యాకెట్ బయలుదేరి ఒక మహిళ మృతి పోతా ఉంటే, వైద్యం అందించాల్సినటువంటి ప్రభుత్వము కళ్ళప్పగిచ్చి చూస్తా ఉంటే, మేము రోడ్డు మీదకి వచ్చి మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ ఆపండ్రా అంటే ఈ సంబంధిత శాఖ మంత్రి ఏదో వచ్చి ఏదో మాట్లాడతాడు, ఏ సంబంధం లేని విషయాలు మాట్లాడతాడు. రాష్ట్రం ఏం జరుగుతుంది? నెట్వర్క్ హాస్పిటల్లో వైద్యం అందట్లేదు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. బ్రహ్మాండంగా మేము ఒక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించాము. ఆంధ్రప్రదేశ్లో వైద్యం ప్రభుత్వ హాస్పిటల్లోనేమో మందులు ఉండట్లేదు, డాక్టర్ల నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అలాగే మళ్ళీ 8 పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో ప్రైవేటైజేషన్, ఎంఆర్ఐలు కానీ ఇతర ప్రజలకు అందించేటటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. పూర్తిగా అసలు ఆంధ్రప్రదేశ్ లో వైద్యం అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మేము అందుకున్నటువంటి నినాదాన్ని, వాస్తవాల్ని ప్రజలందరూ కూడా గ్రహించారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో 175 నియోజకవర్గాల్లో కూడా ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువనే కాదు, మొత్తం ప్రజలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. కాబట్టి ప్రభుత్వం దిగిరావాల్సిందే. దిగిరాకపోతే మళ్ళీ గవర్నర్ గారిని కలుస్తాం ఈ నెలాఖరికి, గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకుంటాం. ఈ కోటి సంతకాలు ప్రజలు ఏ విధంగా ముందుకొచ్చి సంతకాలు పెట్టారో అవన్నీ కూడా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి ఇస్తారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వము తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఖచ్చితంగా మళ్లీ ప్రజా ఉద్యమం అన్నమాట. ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చే విధంగా చేసేదానికి ఒక కార్యాచరణ ప్రణాళికనైతే రూపొందించుకున్నాం. నిన్నంతా బాగా జరిగింది, ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. మీకు గుర్తుండే ఉంటుంది విష్ణు గారు, గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు
12 ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఇస్తే ప్రైవేటైజేషన్ చేస్తారా, విద్యను అమ్ముకుంటారా అని చెప్పి ఇదే తెలుగుదేశం పార్టీ హైకోర్టుకి వెళ్ళింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేరు మీద వాళ్ళు హైకోర్టుకి కూడా వెళ్ళారు. ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ పూర్తి ప్రైవేటైజేషన్కి వెళ్ళిపోయింది చంద్రబాబు గారి నాయకత్వంలో. తమాషాగా ఉంది కదా. అదే సార్, కాలం మారుతుంటే నిర్ణయాలు మారాలి, కానీ ఈ ప్రైవేటైజేషన్ జపం చేయడం మూలంగా ప్రజలందరికీ కూడా నష్టం జరుగుతుంది. గత ఒక 20 సంవత్సరాల క్రితం ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా నిదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పని అసెంబ్లీలోనూ బయట డిమాండ్ చేసినటువంటి పార్టీ ఈ రోజు గంపగుత్తుగా 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేస్తున్నాము, ఈ పీపీపీ మోల్డ్ ద్వారా విద్యార్థులకి లేకపోతే ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పని 2 నాలుకల దూరంలో మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందో అర్థం కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గందరగోళం, అసలు ప్రభుత్వమే గందరగోళం పడిపోతుంది. ప్రజాగ్రహానికి, ఎమ్మెల్యేల యొక్క పనితీరుకి, మంత్రుల యొక్క అసమర్థతకి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే గందరగోళం పడిపోతా ఉన్నారు. రైట్. పేరయ్య గారు టంగుటూరు నుంచి. పేరయ్య గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే విజయబాబు గారు. నమస్తే సార్. నమస్తే. రెండు పాయింట్లు చెప్తాను. ఆ 2 పాయింట్లకి విజయబాబు గారు స్పందించాలని కోరుకుంటున్నాను. మొదటిది వచ్చేసి ప్రైవేటీకరణ ఇవాళ కొత్తగా చేసింది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చాగొల్లు షుగర్ ఫ్యాక్టరీ కానీ, మా ప్రకాశం జిల్లాలో ఇంకొల్లు జూట్ మిల్లు కానీ మొత్తాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసుకొని ఆ డబ్బులు ఏమైంది కూడా బయటకు తెలియకుండా చేసినటువంటి అక్కడి నుంచి ఈయన ఘన చరిత్ర ఈ ప్రైవేటైజేషన్ మీద వస్తా ఉంది. ఓకే. నెక్స్ట్ సార్, నిన్న మా పీసీపల్లి వచ్చారు కదా డాక్టర్ గారు మా కనిగిరి నియోజకవర్గానికి. అవును. అక్కడ అంతకు ముందు జగన్ గారు ఒక మీటింగ్ పెట్టినప్పుడు నేను పోయి కలిశాను, జగన్ గారితో కూడా మాట్లాడాను. అక్కడ కావాల్సింది ఇప్పుడు పార్కు చేస్తారు. అక్కడ వాళ్ళకి కావాల్సింది ఈ యొక్క ఫ్లోరైడ్ వాటర్ తాగి దాదాపు ఒకే గ్రామంలో 22 మంది చనిపోయారు సార్, దళితులు. దివాకరపల్లె పీసీపల్లి మండలంలో. ఆనాడు మేము రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి మేము రిప్రజెంటేషన్ ఇస్తే ఇమ్మీడియట్ గా ఆర్ఓ ప్లాంట్ మొట్టమొదటి ఆంధ్రాలో మొట్టమొదటి ఆర్ఓ ప్లాంట్ పెట్టింది ఆ ఊర్లోనే. కాబట్టి అక్కడ కావాల్సింది డయాలసిస్ కావాలా, వాళ్ళకి ఫ్లోరిన్ వాటర్ లేకుండా మంచినీరు సదుపాయం చేయాలి. అయితే దేనికైతే నడుస్తూ ఉంటాయి అనుకోండి, గవర్నమెంట్ దేనికైతే నడపాలి, ఇవి కూడా సమర్థంగా నడపాలని కోరుకోవాలి అంతే. రవి గారు విజయవాడ నుంచి. రవి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి అందరికి. ప్లీజ్. ఈ ప్రైవేటైజేషన్ గురించి నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ ఒక జరిగింది రీసెంట్ మీట్ తర్వాత జరిగిన ఒక మా కలీగ్ విజయవాడలో వాళ్ళ అమ్మాయికి 450 మార్కులు వచ్చినాయి. అంటే ర్యాంక్ కూడా అదే తెలంగాణలో ఆ మార్కులు వస్తే గవర్నమెంట్ సీట్ 420కే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో లేదు, బి కేటగిరీ. అంటే ఇప్పుడు డబ్బులు కట్టి జాయిన్ అయ్యాలి. 12 లక్షలు ఎంత కట్టాలి కదా. 15 ఇప్పుడు పెంచారు, ఇంకో 1,00,000 పెంచారు. జగన్ గారి గవర్నమెంట్ లో 13.5 ఎంత ఉంటే ఆయన 1,00,000 పెంచాడు, ఈయన ఇప్పుడు ఇంకో 1,00,000 పెంచాడు. ఓకే. ఇప్పుడు దానివల్ల ఇచ్చారు. ఎందుకంటే సీట్లు లేక, గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లు ఉంటే ఫ్రీగా వస్తాయి కదా. తెలంగాణలో పెంచారు, దానివల్ల తెలంగాణలో కొంచెం తక్కువ మార్కులకే సీట్ వస్తున్నాయి. అవును. ఇతని పరిస్థితి ఏంటంటే డబ్బులు కట్టలేక అయ్యో మళ్ళీ లాంగ్ టర్మ్ కట్టాలంటే అదేదో సంవత్సరానికి ఆయనకున్న ఏదైనా ఆస్తులు అమ్ముకుంటేనే అవుతుంది. 15 లక్షలు కట్టాలి. 15 లక్షలు ఒకటే సరిపోదు, ఇంకా చాలా అదర్ ఎక్స్ట్రా ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా ఉంటాయి జనరల్ గా అయ్యే ఖర్చు. సో అది కట్టలేక అతను లాంగ్ టర్మ్ జాయిన్ చేస్తాడు. ఇప్పుడు ఫ్యాక్ట్. ఇప్పుడు మొత్తం అంటే ఇప్పుడు ఈ 17 కాలేజీలు వచ్చి ఉంటే ఈ 17 కాలేజీలు మెల్లగా వచ్చే నాటికి అటువంటి అన్ని ప్రభుత్వ రంగంలో ఉంటే వాళ్ళకి మెడికల్ సీట్లు రావడానికి అవకాశం ఉంది. అంతే కదా మీరు? అంతే కదండి. 2,500 సీట్లు యాడ్ అవుతాయండి మొత్తం. అవును. అంటే జగన్ గారు చేసింది కరెక్టే. ఓకే. జగన్ గారు చేసింది మంచి పని అని ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు చంద్రబాబు గారు చేసేదాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? అది పాయింట్. అదేలా అది సమర్థిస్తాం. చంద్రబాబు నాయుడు చేసేది అదే చెప్తున్నాను. పీపుల్ ఎవరు లాస్ అవుతారంటే ఎవరు అఫోర్డబుల్ కాదు. మంచి అమ్మాయి బాగా కష్టపడి చదివింది, కానీ తెలంగాణలో 420కే ర్యాంక్ వచ్చినప్పుడు ఇక్కడ 450 వచ్చిన ర్యాంక్ సీట్ రావట్లేదంటే మంచి అనుభవం కదా. రైట్. ధన్యవాదాలు. తెలంగాణలో నెంబర్ ఆఫ్ మెడికల్ రైట్. ఇది ప్రజాభిప్రాయంగా ప్రభుత్వం వారు తీసుకోవాలి. ఆయన ఎల్వీఆర్ఎస్ ఐవీఆర్ఎస్ ఏదో చేస్తుంటారని ఉంటే కదా, అప్పుడు ప్రైవేటైజేషన్ చేయాలా, మా ప్రభుత్వమే నడపాలా ఈ మెడికల్ కాలేజీని, వైసీపీ వాళ్ళ డిమాండ్ మీరు ఏమంటారని ఇటువంటివి అడగరేమో. విష్ణు గారు ఇటువంటివి అడుగుతుంటారా? ఇవేం అడగరా?
అడుగుతారు సార్, ఎందుకు అడగరు? ప్రజలు నిలదీస్తారు ఎక్కడైనా సరే. కాదుగా IVRS అని ఫోన్లు చేస్తారంట కదా, ఆ ఫోన్లో ఈ పాయింట్ కూడా పెట్టి అడిగి ప్రజాభిప్రాయం ఇట్లా ఉందని చెప్పి ఉండాలి కదా, చెప్పినట్లేరు. అందుకని నాకు డౌట్ వచ్చింది. అదే IVRS సర్వేనా? IVRS సర్వే చేసినా కూడా వాళ్ళకి కావాల్సిన విధంగా దాన్ని అన్వయించుకుంటారు. ప్రజలందరూ మద్దతు ఇస్తున్నారు, ఎన్ని కాల్స్ చేసాం అట్లా చేస్తే చెప్పి వాళ్ళకి కావాల్సినట్టుగా పేపర్కి ఇచ్చి అదే IVRS సర్వే కంప్లీట్ గా ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది కదండి. ఇంతమంది ప్రజలు రోడ్డు మీదకి వస్తే వాళ్ళు ఏదైనా కాల్ చేసి అడిగితే మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ పనిచేస్తుందా, మరైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మందులు ఇస్తున్నారా, సరిగా చూస్తున్నారా లేదంటే పూర్తి వ్యతిరేకత వస్తుంది వాళ్ళ మీద. మెడికల్ సీట్లు రావట్లేదు, తెలంగాణకి మనకి వ్యత్యాసం ఉంది, తెలంగాణలో తక్కువగా వస్తున్నాయి మనకి ఎక్కువ మార్కులకు వస్తున్నాయని అడిగారనుకోండి, ఖచ్చితంగా వ్యతిరేకంగానే చెప్తారు ప్రజలందరూ కూడా. రైట్. ఇక కొండవీటి వాగుపై 595 కోట్లతో మరో ఎత్తిపోతల పథకం. ఉండవల్లి వద్ద 8400 క్యూసెక్కుల ఎత్తిపోతల మరో నిర్మాణం. ఇప్పటికే 5000 క్యూసెక్కుల సామర్థ్యంతో ఒకటి పూర్తి. రాజధాని ముప్పు నుంచి తప్పించేందుకు పాలనా అనుమతి. ఈ రకంగా ఎన్ని కడతారో ఏంటో. KGHలో వైద్యం అందక గిరిజన పసికందు మృతి. సచివాలయ పాలన పట్టాలెక్కించాలి, వాటి పనితీరు అస్తవ్యస్తంగా ఉందని మరి ఇప్పుడు దాన్ని ఏం చేయబోతున్నారో కానీ ఎల్లో మీడియా పనిగట్టుకుని రోజు ఈ కథనాలు రాస్తుంది. చిత్తశుద్ధితో రాస్తే తప్పు లేదు కానీ బట్ వాళ్ళ ఇంటెన్షన్ అయితే డౌట్ఫుల్గా ఉంటుంది. కుప్పలు తెప్పలు ఎడాపెడ అప్పులు, బడ్జెట్ బయట అప్పులు ఏకంగా 1,02,533 కోట్లు జరిగిందంటూ కథనాన్ని ఇచ్చారు. నాడు ఉద్యోగాల విప్లవం, నేడు అడుగడుగున మోసం. 2019-24 మధ్య జగన్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 6,20,116 అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటి మీద కూడా విశ్లేషిస్తూ వార్తిచ్చారు. విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని. తప్పు చేశాను మన్నించండి. ఏపీ వెంకటేశ్వరరావు, జాస్తి కిషోర్ ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణ. ఇన్స్టాలో చెప్పారంట, మళ్ళీ అయినా కూడా మరి ఒకసారి ఇది మామూలుగా ఫోన్ చేసి చెప్పారంట, మళ్ళీ ఇన్స్టాలో చెప్పారంట. మరి అర్థం కావట్లేదు. తాను వ్యవహరించిన విధానం వల్ల అంతులేని మానసిక వేదనకి గురయ్యారంట. అయితే ఆయన చివరిగా కలెక్టర్ వివిధ హోదాల్లో పనిచేసినప్పుడు నా కింది ఉద్యోగులు ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే వారికి క్షమాపణ చెబుతున్నానని కూడా మరి వారు అన్నారు. వారి ఉద్దేశం ఏంటో, వారి భవిష్యత్తు కార్యాచరణ, వారి ఏమైనా ఇంకా వేరే లక్ష్యాలతో ఏమైనా చెప్పారా, నిజంగా బాధపడి చెప్పారో ఏమో తెలియదు కానీ ఇది ఒక ఇంట్రెస్టింగ్ వార్తే. ఇక ప్రైవేట్ అంటే పిచ్చి ప్రేమ. అమరావతిలో ప్రభుత్వ సంస్థలకేమో ఎన్ని కోట్లు, 4 కోట్ల ఎంతో ఇచ్చారట. ప్రైవేట్ సంస్థలకు మాత్రం 4.1 కోటి అంట ప్రభుత్వ రంగ సంస్థలకి. ప్రైవేట్ సంస్థలకు మాత్రం 50 లక్షలకే ఇస్తున్నారట. మరి రహేజాకేమో విశాఖలో 99 పైసలకే 27 ఎకరాలు కేటాయించారంట. ఈ ప్రైవేటు పిచ్చి ఏంటండి విజయబాబు గారు? సరే మెడికల్ కాలేజీల ఇష్యూ మనం మాట్లాడేసామనుకోండి. మొత్తం అసలు ఆయన వ్యవహారం అంతా కూడా ఏంటంటే ఒక రాజకీయం అంటే వ్యాపారం కింద, వ్యవహారం అంతా కూడా వ్యాపారం కింద అయిపోయినప్పుడు ప్రైవేటైజేషన్ అంటేనేమో దాంట్లో ప్రతి దాంట్లో కూడా పర్సంటేజ్లు ఉంటాయి, వ్యవహారాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ పార్టీ కనీసం ఒక 100 సంవత్సరాల వరకు కూడా ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే లక్ష్యం. మొన్న కూడా చూశాను, ప్రతి చోట కూడా పార్టీ కార్యాలయాలకు కూడా భూముల్ని కారు చౌకగా కేటాయించుకునేటువంటి పని చేస్తున్నారట లీజు పేరు మీద. సో ఆయన ప్రజల్లో పార్టీని, తన యొక్క వ్యవహారాన్ని పటిష్టంగా 10 కాలాల పాటు ఉండాలని కోరుకోకుండా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని కోరుకోవడం అనేది అసలు మరి అంతుపట్టనటువంటి అంశం అండి. అందుబాటులో పోవడం కాదు సార్, కాదు మీరు పొరపాటు పడుతున్నారు. అందుబాటులో పోవడం కోసం కాదు, అదొక స్ట్రాటజీ. ఒకవేళ ఓడిపోయినా ఈ డబ్బు ఆర్థికంగా కార్యకర్తల్ని బలోపేతం చేస్తారు, నెక్స్ట్ టైం ఉపయోగపడతారు కదా, ఎలక్షన్ టైంలో ఖర్చు పెడతారు కదా, అదొక స్ట్రాటజీ. ఆయన ఆ విషయాల్లో ఆయన్ని మనం మెచ్చుకోవాల్సింది. అటువంటి స్ట్రాటజీస్ ప్రతిసారి ఆ ఫార్ములా ప్రతిసారి పనిచేయదండి. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే రాజకీయాలు పూర్తిగా ఏంటంటే ఆర్థికమయం అయిపోయినాయి అని చెప్పని అంటారు. దానికోసం చెప్పండి ఆర్థికంగా మనం ఇప్పటికే ఆయన దేశంలోనే అత్యంత సంపన్నుడైనటువంటి ముఖ్యమంత్రి, అతి పేద రాష్ట్రానికి. అదేవిధంగా అత్యంత ధనిక అయినటువంటి పార్టీ, ప్రాంతీయ పార్టీ ఏదన్నా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. కానీ ఇంకా మరి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రైవేటుగా పరం చేసి ప్రైవేటు వ్యక్తులను కూడా ఉద్ధరించి వాళ్ళందరినీ కూడా తన సొంత దీని కింద ఇలా కాలం ఉంచుకోవాలనుకుంటున్నాడు. కానీ ఆ వ్యాపారస్తుల యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఈ రోజు నువ్వు పవర్లో ఉన్నావు కాబట్టి నీ వెంట. ఇప్పుడు ఆదానీని తీసుకోండి, ఆదాని అనే ఆయన
మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆయన డిస్కస్ చేశారు. గూగుల్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. ఇప్పుడు ఈయన వచ్చాడు. ఈయనతో వ్యాపారస్తులకి సెంటిమెంట్స్ ఏముంటాయండి అది? కాబట్టి అనవసరంగా ప్రజాధనాన్ని, ప్రజల ఆస్తుల్ని కొంతమంది వ్యక్తులకు దోచిపెట్టడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం, దారుణం. దీనివల్ల వాళ్ళు తనకి కన్సర్న్ గా ఉంటారనుకోవడం పొరపాటు. మీతో పాటు ఉన్నటువంటి గతంలో మీతో పాటు ఉన్నటువంటి రాజకీయ నాయకులే తదనంతర కాలంలో మీతో లేరు. ఓకే, విష్ణు గారు చెప్పండి. ఇంకా అయిపోయిందా, ఇంకా ఉందా, మాట్లాడాలా? అదే చెప్తున్నాను. రైట్, ఓకే. ఆయన ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది. రాష్ట్రాన్ని ఇంత దారుణంగా కొంతమంది వ్యక్తుల చేతికి దోచిపెట్టడం అనేది డెఫినెట్ గా ఒక తిరుగుబాటు అనేది వస్తుందండి సగటు ప్రజలు. చూసి కడుపు మండిపోతా ఉంది. ఈ రోజున మీ యొక్క అణచివేత విధానాలకు వాళ్ళు భయపడి ఊరుకుంటున్నారేమో తప్ప ఆ మౌనం అనేటువంటిది ఏంటంటే అది కేవలం ఏదో ఉదాసీనం అనుకుంటే పొరపాటు. డెఫినెట్ గా వాళ్ళు తిరగబడేటువంటి రోజు వస్తుందండి. రైట్, విష్ణు గారు చెప్పండి. ఇప్పుడు TCS ఇంకా 1-2 సంవత్సరాలకి ఇచ్చిన తర్వాత ఇంకెవరికి ఇవ్వమని చెప్పినట్టుగా విన్నా నేను. బట్ ఇప్పుడు మళ్ళీ రహేజాకి 99 పైసలకేనంట. అమరావతిలోనేమో కొందరికేమో 50 లక్షలకి, కొందరికేమో 4 కోట్లంట. ఏమిటి అసలు ఈ వ్యత్యాసం? ప్రభుత్వ రంగ సంస్థలకైతే 4 కోట్లు, ప్రైవేట్ వాళ్ళకైతే 50 లక్షలంట. సో ఈ 99 పైసల స్కీమ్ ఏంటండి? ఇప్పుడు ల్యాండ్ కోసం వచ్చేవాళ్ళు వస్తారు కదా, అచ్చంగా ఆ తర్వాత వాడతారో పెడతారో అది వేరే విషయం. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి, మరి కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి భూ విధానం మీద ఒక స్పష్టమైనటువంటి పాలసీ అనేది లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళకేమో ఒక పద్ధతి, ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి కాగ్ కానీ లేకపోతే NTPC సంబంధించినటువంటి సంస్థలకేమో 4 కోట్ల రూపాయలు, అదే ప్రైవేటు స్కూల్స్కి, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళకేమో 50 లక్షల రూపాయలు. దీంతోపాటు వర్సా కంపెనీ కానీ, ఇండోచిప్ కానీ, లేకపోతే ఈరోజు కొత్తగా మనం చూస్తున్నటువంటి రహేజా. ఈరోజు రహేజా అనేది కొత్త కాదు. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ నగరంలో రహేజాకి కూడా కొంత ల్యాండ్ని ఈ రకంగానే కట్టబెట్టినటువంటి రికార్డులన్నీ కూడా చెప్తా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రూపాయికి ఇవ్వటం, 30 ఎకరాల్లో రూపాయి చొప్పున ఇవ్వటం అనేది అది ఎంతవరకు సమంజసం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమంతా కూడా ఇష్టానుసారంగా ఇప్పుడు మొత్తం క్యాబినెట్ మీటింగ్ జరిగింది అని అంటే ఖచ్చితంగా భూ కేటాయింపులు అనేవి ఖచ్చితంగా ఉంటున్నాయి. వాళ్ళు ఎంత పెట్టుబడి పెడతారు, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఏంటనేది తర్వాత. ముందుగా వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ పెడితే దాన్ని ఒక ప్రతిపాదనని కూడా జరిగిపోయినట్టుగా ప్రచారం చేసుకోవడానికి ఈ ప్రభుత్వం తొందరపడుతోంది, ఆత్రం పడుతోంది. దీంతోపాటు ప్రైవేటు సంబంధించినటువంటి ఇండస్ట్రీల వాళ్ళందరూ కూడా చేతిలో ఉంటే ఇందాక విజయబాబు గారు చెప్పినట్టు, డిస్కస్ చేసినట్టు అనేక రకాలైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఆ ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రకమైనటువంటి నిర్ణయాలు జరుగుతున్నాయి అని చెప్పని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పాలసీ ఉంటే, ఒక జీవో ఉంటే, ఒకరికేమో 4 కోట్లు, ఒకరికేమో 50 లక్షలు, ఒకరికేమో రూపాయి. ఈ రకంగా ఒకే ప్రభుత్వం ఈ రకంగా ఎందుకు నిర్ణయాలు తీసుకోవాలి? ఎందుకుని ఒకరికి ప్రయోజనం కలిగించాలి, ఒకరి దగ్గర డబ్బులు వసూలు చేయాలి? అది దాన్ని బట్టే ఏదో జరుగుతుంది అభిప్రాయం అనేది స్పష్టంగా విజయవాడలో లులుకి 400 కోట్ల భూమి 25 కోట్లకే ఇచ్చిందని తెలుగుదేశం మద్దతుదారులైన కొంతమంది కూడా వీడియోలు చేసి పెట్టినటువంటి సందర్భం మనం వీడియోలు చూడటం జరిగింది. అది చాలా విచిత్రమైన సోషల్ మీడియాలో తెలుగుదేశం వాళ్ళే తిడుతున్నారు. లూలుకి ఇచ్చిన దానికి, లేకపోతే ఈ రకమైనటువంటి విధానాలకి ఒక పద్ధతి లేదని చెప్పి వాళ్లే విమర్శిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవట్లేదు. ఎంపీలకి లేకపోతే మినిస్టర్లకి 100 ఎకరాలు ఇచ్చేసింది. విజయవాడ సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడికి, ఒక ఎంపీకి 30 ఎకరాలు, 100 ఎకరాలు, అట్లాగా లూలు కంపెనీకి విజయవాడలో, వైజాగ్ లో, అలాగే ఇండోచిప్ గానీ, లేకపోతే వర్సా గానీ, లేకపోతే ఈ రోజు వచ్చినటువంటి రహేజా గానీ, వీటన్నిటి కూడా ఇప్పటి ముప్పటిగా వాళ్ళు ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తా ఉంది. అసలు దీని మీద ప్రభుత్వం ఒక వైట్ పేపర్ ప్రకటించాలి. ఎంతమందికి ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత?
కాబట్టి ఈ విధానం సరైనటువంటిది కాదు. ప్రైవేటు మీద ప్రేమ ఏంటో ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. రైట్. దాంతోపాటు దీని గురించి కూడా సంక్షిప్తంగా మాట్లాడి, బాబు ప్రభుత్వం కట్టిన ఇళ్లకు జగన్ ప్రభుత్వం కట్టిన ఇళ్లకు బాబు కలరింగ్, పేదలందరికీ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో హామీ, 17 నెలల్లో గజం స్థలం ఒక్క ఇల్లు మంజూరు చేయని చంద్రబాబు. మరి అసలు ఆ రోజుల్లో ఈ స్థలం సరిపోదని చాలా అభ్యంతరకరమైన పదాలు కూడా వాడిన చంద్రబాబు గారు ఇప్పుడు మరి ఆ స్థలం మీద కట్టిన ఇళ్ళు చంద్రబాబు గారు కట్టకపోగా జూన్ 2024 తర్వాత అని చెప్పి కూడా పని కట్టుకుని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం, ఇప్పుడు సాక్షిలో డీటెయిల్డ్గా ఇప్పుడు మంజూరైనటువంటి వాళ్ళ వ్యక్తుల పేర్లు అవన్నీ కూడా చూపించడం ద్వారా ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతిందా? పరువు బోధ ఇట్లా గాలి తీసుకున్నట్టు అవదా? ఈ రకంగా అన్నీ మేమే కట్టేసామని చెప్పేసుకోవటం ఉంటే కదా పోవటానికి. వాళ్ళు ఏం చెప్పారనంటే, మేము 70,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఒక పాలసీ మ్యాటర్ తీసుకుని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఇల్లు లేదు అని చెప్పేటటువంటి వాళ్ళు ఉండకూడదు అని 70,000 ఎకరాలని సమీకరించడం జరిగింది, ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. నగరాల్లో ఒక రకంగా, పల్లెల్లో ఒక రకంగా ఇస్తే సెంటు కంపు అని చెప్పని మా మీద ఎన్ని మాటలు మాట్లాడారో, ఎంత గొడవ చేశారో. మేము చేసినటువంటి దాంట్లో అవినీతి జరిగిందన్నారు. 19 లక్షల ఇళ్లకి శంకుస్థాపన చేసి 9 లక్షల ఇళ్లు పూర్తి చేస్తే ఈ రోజు అవన్నీ కూడా తీసుకొచ్చి మళ్ళీ 23లో పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వాళ్ళు. ఆ ఇళ్ల నిర్మాణంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని మెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన పదే చెప్తాడు, నేను కొనసాగించింది రాజశేఖర రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లాడు, రాజశేఖర రెడ్డి గారిది కేసీఆర్ ముందుకు తీసుకెళ్లారు అని చెప్పని చెప్తారు కదా. ఈ 19 లక్షల ఇళ్ల నిర్మాణం ఎవరి హయాంలో జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు కాలనీలు నిర్మించారండి. 17,000 కాలనీలు నిర్మించి కొన్ని సగం పూర్తి చేసి గృహప్రవేశాలు చేయించి బస్సులు ఇచ్చి వాళ్ళ చేతిలో పట్టాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి 2,60,000 2,70,000 దాకా డబ్బులు వచ్చే విధంగా కరెంటు, ఐరన్, ఇసుక, సిమెంటు సబ్సిడీల్లో కంపెనీలతో మాట్లాడి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకుంటే ఈ నెల్లి కలగన్నాడంట 29 నాటికి ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పారు. దీన్ని ఏమనుకుంటారు సామాన్య మానవుడు కూడా? పట్టా తీసుకున్న వాళ్ళు కూడా ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే నువ్వు వచ్చి మాకు చేస్తావేంటయా? ఇది ఎప్పుడో ఇచ్చారు, 22లోనే 23లోనే అయిపోయింది. ఈ రోజు రంగులేసి మాకు అప్పు చెప్పడం ఏంటి? అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటికీ కూడా, ఉదాహరణకి విజయవాడ నగరంలో సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో 8,000 మందికి, 3 కాన్స్టిట్యున్సీలో 24,000 మందికి పక్కనున్నటువంటి అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తే, పట్టాలు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి కోర్టుకు వెళ్లి వాళ్ళకి 3 సెంట్లు ఇస్తామన్నారు. 17 సంవత్సరాలు 17 మాసాలు అయిపోయింది, 3 సెంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ అనేక రకాలుగా వైఫల్యం చెందారు. అసలు హౌసింగ్ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు 14-19 మందిలో చేసినటువంటిది ఒక్క ఇల్లు కూడా కంప్లీట్ చేయలేదు. కాబట్టి ఈ రోజు అక్కడికి పోయి మొత్తం అంతా కూడా నేనే చేసినట్టుగా చెప్పే కార్యక్రమం ఏంటంటే ఎవరో చేస్తే ఎవరో క్రెడిట్ కొట్టేయాలనేది క్లియర్ గా మనకి ఇక్కడ అర్థమవుతోంది. రైట్. విజయబాబు గారు చెప్పండి, మీరేమంటారు? ఇప్పుడు ఇళ్లకు గృహప్రవేశం చేయించడం వరకు మంచిదే, దాన్ని ఎవరు కాదను. గృహప్రవేశం చేయించినంత మాత్రం ఆయన కట్టించినట్టు ఇల్లు అయిపోద్దా, లేదా జగన్ గారు కట్టించిన ఇళ్ళకి ఈయన అదే మాట చెప్పుండొచ్చు. ఎస్, గత ప్రభుత్వం ఇది తీసుకొచ్చింది, మేము కంటిన్యూ చేసి పూర్తి చేసామని చెప్తే చాలా గౌరవంగా ఉండేది, ఆయన పెద్దరికానికి ఆయన వయసుకి తగ్గ హుందాగా ఉండేది. అట్లా కాకుండా పని కట్టుకుని ఈయన హయాంలోనే ఇచ్చినట్టు చేసినట్టు చేయటం అది ఎంత పరువు తక్కువ కాదంటారా? ఈ క్రెడిట్ చోరీ అనేది ఈ ఫస్ట్ టైం కాదండి. ఈయన గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో కంప్లీట్ అయినటువంటి ఇళ్లకి అదేదో వీళ్లే చేసినట్టుగా ఒక ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చి అందులో చాలా చిన్నగా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అనే పెడితే సాక్షాత్ బీజేపీ వాళ్లే ఆ రోజున ఘాటుగా విమర్శించిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాను నేను. కట్టిందంతా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో కడితే కనీసం మాకు సముచితమైనటువంటి స్థానం కూడా ఇవ్వకుండా మీరు ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చుకుంటారా మీ పత్రికల్లో అని చెప్పని ఆ రోజున వాళ్ళు విమర్శించారు. ఆ విధంగా ఏంటంటే ఆ క్రెడిట్ చోరీ అనేది ఆయనకి అలవాటైనటువంటి వ్యవహారం. అయితే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఖచ్చితంగా ఇళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళకి కూడా ఈ ఇళ్ళు ఎప్పుడు ప్రారంభం అయ్యాయి, ఎవరు దీనికి శ్రీకారం చుట్టారు ఏంటనేది నిజంగా మీరు ఇళ్ళు వదలుచుకున్నట్టయితే మరి అమరావతిలో ఇచ్చినటువంటి భూముల్ని ఎందుకు క్యాన్సిల్ చేయించారు? అక్కడ ఏదో వాసన వస్తుందని అదని ఇదని వాళ్ళని ఎంత దారుణంగా నిందించిన పరిస్థితి, ఎంత న్యూనతకి గురి చేశారు.
కనీసం వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ చూపిస్తానన్నాక ఇందాక మన విష్ణు గారు చెప్పినట్టుగా కనీసం ఈ రోజుకి కూడా దాని గురించి అసలు ప్రస్తావనే లేదు. అంటే వాళ్ళ కన్సర్న్ లేదు, ఇవి ఆల్రెడీ తయారీ అయిపోయినాయి కాబట్టి ఈ క్రెడిట్ చోరీ ఏదో పూర్తి చేసేసుకుందాం అనేదే ప్రధానమైన ఉద్దేశం. ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ విజయబాబు గారు ఇందులోనే కాదు, విష్ణు గారు చెప్పండి. కాదు క్రెడిట్ ఇది చోరీ చేయటము, పేర్లు మార్చడం ఇందులోనే కాదు, అమ్మఒడి కూడా అమ్మఒడి ఇస్తున్నప్పుడు కూడా ఏం చెప్పారు, అది లోకేష్ గారికి సంబంధించిన కార్యక్రమం అని చెప్పి ఆయన ఆలోచన అని చెప్పారు. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ కానీ సచివాలయాలు కానీ ఒకటి కాదు, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నటువంటి పేర్లన్నీ మార్చడము, ఇళ్లు కట్టిన ఇళ్లు నేను ఇచ్చానంటము, ఇది అంతా కూడా మొత్తం ప్రజలకంతా అర్థమైపోయింది. పరిపాలనలో ఈయన ఫెయిల్ అయ్యాడు, అవి కాపీ కొడుతున్నాడు అని చెప్పని చెప్తున్నారు. చెప్పండి విజయబాబు గారు. ఇందాక చర్చించినటువంటి భూముల పంపకాలకు సంబంధించిన మీరు స్టార్టింగ్ లో రిమార్క్స్ ఉన్నాయి. ఏది అసలు ఎమ్మెల్యేలు ఎందుకు మాట వినడం లేదని, ఈ రెండుకి కూడా లింక్ ఉందండి. ఫస్ట్ మీరు రైజ్ చేసినటువంటి పాయింట్ కి సమాధానం, ఈ భూముల పందేరాలు, భూముల పంపిణీలు ఉదారంగా ఇచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఏం భావిస్తున్నారంటే, మీరేమో ఎడాపెడా సంపాదించుకుంటున్నారు, మీ దాన్ని మీరు ఎడాపెడా సంపాదించుకుని అధికారాన్ని ఇష్టారాజ్యం కింద ఎంజాయ్ చేస్తున్నారు, మీ వాళ్ళకి మీ తాలూకా వాళ్ళకి కూడా స్పెషల్ ఫ్లైట్స్ లో ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే ఎమ్మెల్యేలుగా మరి మా పరిస్థితి ఏంటి, రేపు పొద్దున మేము గెలుస్తామో లేదో తెలియదు అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇష్టారాజ్యం కింద వాళ్ళు చేస్తున్నారండి. ఇప్పుడు కూడా ఒక తండ్రికి కొడుకు ఎప్పుడు కంట్రోల్లో ఉంటాడంటే, తండ్రి రోల్ మోడల్ గా ఉంటే కొడుకు భయపడతాడు, ఆటోమేటిక్ గా ఉంటాడు. తండ్రే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ కొడుకు ఏం చేస్తాడండి, సేమ్ ఇక్కడ జరుగుతుంది కూడా అంతే. అందుకనే ఎమ్మెల్యేలు ఎందుకు వాళ్ళ ఎమ్మెల్యేలు కంట్రోల్లో లేరంటే, చెప్పినా కూడా ఎందుకు చెప్పిన మాట వినడం లేదంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలని వాళ్ళు లీనియన్స్ గా తీసుకొని వాళ్ళు చెలరేగిపోయి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇది అసలు పాయింట్. ఎవరి వంతు వాళ్ళు కృషి చేస్తున్నారన్నమాట. ఈ ధర్మారెడ్డి గారి వ్యాఖ్యల్ని ఎందుకు కావాలని మిస్లీడ్ చేసే విధంగా ఎల్లో మీడియా ప్రయత్నం చేస్తుందండి. సుబ్బారెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లడం కోసం విపరీతమైన కృషి చేస్తోంది. ఇప్పుడు ధర్మారెడ్డి గారు చెప్పిన కొన్ని సాక్షిలో వచ్చిన దాన్ని చూస్తున్నా, లేదు ఎల్లో మీడియాలోనే వచ్చినటువంటి వార్తలు లోపలికి వెళ్తే చదివితే ఆయన ఎక్కడా ఒప్పుకున్నట్లేదు. అయినా కూడా కల్తీనేయని మీరు ఎట్లా అనుమతించారు అని వాళ్ళు అడిగితే, అసలు కల్తీ లేదంటే మీరు కల్తీనేయని అనుమతించారంటారేంటని అనగటం, ల్యాబులతో మాకేం స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి, ఈవో స్థాయి అని ఆయన అడగటం. అలాగే ఇవన్నీ మీరు చదివే ఉంటారు కదా విష్ణు గారు, చెప్పండి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తక్కువ ధరకు టెండర్ వేసిన వారికి టీటీడీ కేటాయించడం ఆనవాయితీగా వస్తుందని ఆయన కూడా గత టెండర్లను కూడా పరిశీలించండి అని కూడా ఆయన చెప్పారట. ఎందుకు ఈ ఒక పక్క విశాఖలో గోమాంసం అంత వివాదం ఉంటే, అంత ఇష్యూ ఉంటే దాన్ని కప్పిపుచ్చుతూ ఈ తిరుపతి లడ్డూ మీద ఇట్లా అపచారం కొనసాగిస్తూనే ఉంటారా విష్ణు గారు? అసలు సుప్రీంకోర్టుకి సుబ్బారెడ్డి గారు వెళ్ళి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ ఆఫీసులో మాట్లాడినటువంటి కల్తీ నెయ్యి గురించి, దాని యానిమల్ ఫ్యాట్ అని అదని ఇదని ఏదైతే చెప్పారో దాని మీద నిజాలు నిగ్గు తేల్చాలి అని చెప్పని ఒక ఎజెండాతో సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే అది అటు చేసి ఇటు చేసి మొత్తం అలా తిప్పి ప్రతి ఒక్కరి స్టేట్మెంట్ వక్రీకరించి ఆఖరికి తీసుకొచ్చి ఈరోజు సుబ్బారెడ్డి గారు ఆదేశానుసారం ఇదంతా జరిగిందని చెప్పి ఆయన మీద ఒక క్రియేట్ చేసి ఒక సిట్టు దొంగ స్టేట్మెంట్లు, లేకపోతే ధర్మారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా వాళ్ళు వేరే విధంగా వాళ్ళకి కావాల్సినట్టు రాసేసుకుంటున్నారు. వాళ్ళు సుబ్బారెడ్డి గారి వైపు అడుగులు పడే విధంగా వాళ్ళు ఆయన చెప్తేనే చేశామన్నట్టుగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా తీసుకెళ్లి సుబ్బారెడ్డి గారిని తీసుకొచ్చి ఇందులో ఇన్వాల్వ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొకసారి ఈ సనాతన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసింది. ఇవాళ ఒక దాంట్లో ఒక పేపర్లో కూడా ఆర్టికల్ వచ్చిందనమాట, మొత్తం దేవదేవుడికి సంబంధించింది ఇంత దౌర్భాగ్యం, ఇంత ఇది చేస్తారా, ఇంత దోపిడీ చేస్తారా అని. అంటే ఒక బుర్ర జల్లటము, ఒక తప్పుదావ పట్టించటము, లేనటువంటి దాన్ని ఒకటి క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడము. ఎందుకంటే పెద్ద తలకాయలను ఇన్వాల్వ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటటువంటి చెడ్డ పేరంతా కూడా వచ్చే విధంగా వీళ్ళు దాన్ని క్రియేట్ చేస్తా ఉన్నారు. ఆయన నిన్న క్లియర్ గా చెప్పాడు ధర్మారెడ్డి గారు, ఈటీవీ వాళ్ళు కూడా మాట్లాడితే చెప్పాడు అలాంటిది ఏమి జరగలేదని చెప్పి. అదేదో కూడా చిన్న ముక్క రాశారు, మిగతా అంతా మాత్రం పెద్ద ఎత్తున కల్తీ జరిగిపోయిందని, లంచాలు తీసుకున్నారని, అకౌంట్లోకి వచ్చిందని ఈ రకమైనటువంటి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో హిందూ ధర్మాన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే గోమాంసము ఎక్స్పోర్ట్ అవుతుంది.
200 టన్నులు లేకపోతే 9,000 చిల్లర సంబంధించినటువంటి ప్యాకెట్లు విశాఖపట్నం వేదికగా వెళ్తా ఉంటే తెలుగుదేశానికి ఎమ్మెల్యే అనుచరుడే ఇదంతా చేస్తా ఉంటే ఎందుకని సీరియస్ గా ప్రభుత్వం దాన్ని చేయలేకపోతుంది? గోమాంసం ఎక్స్పోర్ట్ చేయడం ఆంధ్రప్రదేశ్ నుంచి గోవుల్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వము గోవుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది, అవి మరణిస్తున్నాయి. దాని గురించి అది వేరే కదా. గో మాంసాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంటే తీసుకున్న పర్మిషన్ ఏమో గేదెల గురించి వేరే గురించి గోమాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయటము, దాన్ని కప్పుపుచ్చడానికి లడ్డూది తెర మీద తీసుకురావడము, సుబ్బారెడ్డి గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పిన వార్తలు రాయడం, ఇదంతా చూస్తా ఉంటే వెంకటేశ్వర స్వామితో హిందూ ధర్మంతో రాజకీయాలకి ఉపయోగించుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఎవరైతే ఎవడైతే దేవదేవుడితో ఆటలాడుకుంటారో, భక్తి లేకుండా ప్రవర్తిస్తారో, రాజకీయాలకు వాడుకోవాలని చూస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మొట్టికాయలు అనేవి పడతాయి అని చెప్పినైతే నేనైతే స్పష్టంగా చెప్పగలను. రైట్, విజయబాబు గారు. గోవుల్ని విందుగా అరిగిస్తున్నటువంటి దౌర్భాగ్యుల్ని గోవిందుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించడండి. ఇది ఖచ్చితంగా పరమ దుర్మార్గం, నీచమైనటువంటిది. సనాతన ధర్మం అనేటువంటిది జీవన విధానం ఆచరించేది తప్ప దాన్ని రాజకీయ నినాదం కింద మార్చి కేవలం ఆ ముసుగులో ఇవాళ హిందూ ధర్మానికి ఎంత దారుణం చేస్తున్నారంటే ఆ వధకి గురైనటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో వాటి శాపం ఖచ్చితంగా తగులుతుంది. ఇందులో తిరుగులేదు. చరిత్ర కానీ పురాణాలు కానీ ఇవే చెప్తున్నాయి. ఈ రోజు వరకు అసలు లడ్డూలో నెయ్యి కలిసి అదే ఇది కలిసింది అని జంతు కొవ్వు కలిసిందని అంటే దేశవ్యాప్తంగా సనాతన ముసుగులో ఉన్న కుహనా రాజకీయ నాయకులందరూ కూడా పేటరేగిపోయారు. మరి సాక్షాత్తు అధికారులే తేల్చి చెప్తే ఈ రోజుకి కూడా కేసు పెట్టకపోతే ఈ సనాతనవాదులు గోమాంసం కేసు మీరు చెప్పేది గోమాంసం కేసు మీద విశాఖ దానికి సంబంధించి? అవునండి, అవునే అదే చెప్తున్నా. కాదు, చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చెప్తే దేశవ్యాప్తంగా పేటరేగిపోయి పాపం తనకు సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోల్ని తగలబెట్టారు, గొడవలు చేశారు, నానా యాగి చేశారు. హైదరాబాద్ లో ఉండే ఒక ఫ్యాషన్ హిందూవాద ఆవిడెవరు నానా బేరంగం వేశారు. ఇప్పుడు సాక్షాత్తు గోవులు వధించారు అని చెప్పి తెలుస్తుంటే ఎవరు మాట్లాడరు ఏంటంటే ఎంత ఆశ్చర్యం అండి. ఇదే సనాతనవాదం అంటే, ఇదే హిందూ ధర్మరక్షణ అంటే? నిజంగా హిందూ తత్వాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇది సహించడం. హిందూ అనే కాదు, మానవతావాదులు ఎవరు కూడా సహించరండి ఈ దారుణాన్ని. పర్మిషన్ ఇచ్చింది దేనికి? జరుగుతున్నటువంటి వధ ఏంటి? కాబట్టి ఈ వ్యధ మీద కనీసం ఇకనైనా సరే నిజంగా మీరు రోజు దేవుడికి పూజించేటువంటి వాళ్ళైతే ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద గొంతెత్తాలి, మాట్లాడాలండి. ధర్మారెడ్డి గారి కాదు, ఆయన చెప్పింది ఒకటైతే ఎల్లో మీడియా రాసేది ఒకటిగా మారింది. అసలు ఏంది ఇది అర్థమే కావట్లేదు. రోజు ఇదో రచ్చలాగా చేస్తున్నారు. మీరు అన్నట్టు ఇవన్నీ డైవర్ట్ చేయడానిక మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఈ గోవధ ఇవన్నీ డైవర్ట్ చేయడానికి అంటారా? సంక్షిప్తంగా చెప్పండి. కల్తీ మద్యం ఉంది ఇక్కడ, దీని మీద సిబిఐ విచారణకు నేను రెడీ అని చెప్పంటే జోగి రమేష్ మీద కేసు పెట్టారు. ఇది ఇందులో అసలు అలాంటిది ఏమీ లేదు. సిబిఐ ఎంక్వైరీ జరగండి గౌరవ సుప్రీంకోర్టు తలుపు తడితే ఈయన్ని ఎరికించాలని చూస్తున్నారు. ఇంతకంటే విచిత్రం ఇంకేముంటుంది? కరెక్ట్, ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎప్పుడో అసలు ఆ లడ్డు పరీక్ష చేయడానికి కానీ ఏమి ఉండవు కదా. లేని దాని మీద జరిగినట్టుగా ఎవరో ఒకరితో స్టేట్మెంట్ తీసుకోవటం, ఏదోటి నడిపేయటం, ఇదేం అర్థం కాకుండా ఉంది. ఆయన కల్తీయే జరగలేదంటే కల్తీని ఎట్లా అనుమతించారని పోలీసులు అడుగుతారట. మరి ఇది వారేమో నేను చాలా అసహనం వ్యక్తం చేశారని కూడా ఎల్లో మీడియా కూడా లోపల రాసింది. పైన మాత్రం ఇట్లా ఏదో సుబ్బారెడ్డి గారినో లేకపోతే ఇంకెవరినో అడగండి అన్నట్టుగా చిత్రీకరించే విధంగా రాసింది. సరే చూద్దాం మరి ఏం జరుగుద్దో. రైట్, విజయబాబు గారు. నెయ్యి కల్తీ జరిగింది, ఏది గొడ్డు మాంసం గొడ్డు కొవ్వు జరిగింది అన్నది ఇప్పుడు పామ్ ఆయిల్ కింద మారిపోయింది. పామ్ ఆయిల్ కెమికల్స్ వాళ్ళ ఇష్టం ఏది పడితే అది. అసలు విచారణ జరగాల్సింది, దర్యాప్తు జరగవలసింది జంతు కొవ్వు కలిసిందా లేదా, అది తప్ప అన్ని చేస్తున్నారు వాళ్ళు. ఏం చేస్తాం? ఆ జంతు కొవ్వు విచిత్రంగా పామాయిల్ మారిపోయింది. రైట్ రైట్. ఇందా సత్తల్ గారు కూడా అడిగారు కదా, మరి నీ టైంలో 273కే కొన్నావు కదా, మరి అప్పుడు ఏం జరిగిందో చెప్పవచ్చు కదా అంటే అది అసలు వాటి జోలికే వెళ్ళరు. అదొక విచిత్రమైన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఇట్లా మారిపోవటం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. విజయబాబు గారు, మల్లాది విష్ణు గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.